హాయ్ అండి, వెల్కమ్ టు మహాలక్ష్మి వ్లాగ్స్. ఇంకా నేనైతే మా అన్నయ్య ఏదైతే సంవత్సరికం ఉందన్నాను కదండి. ఇంకా మా అన్నయ్య సంవత్సరికానికైతే నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇంకా మేమైతే ఆ రోజైతే ఇలా నైవేద్యం అయితే పెడతామండి. ఇలా నైవేద్యం పెట్టయితే ఊదైతే వేస్తూ ఉంటాము. అందరం అయితే ఇలా అందరం ఊదు వేస్తాము. అన్నీ దానికి ఇష్టమైనవి అన్నీ వండి పెడతాము. ఇంకా పిండి వంటలు ఇలా అన్నీ చేస్తామండి. ఫ్రూట్స్ తనకి ఏవేవి ఇష్టమో ఏవేవి తింటాడో ఇలా అన్నీ తెచ్చైతే పెడతాము. మేమైతే పెద్దరామోస రోజు కూడా ఇలాగే చేస్తాము, పెద్దలకు బియ్యం ఇచ్చేటప్పుడు. ఇంకా ఈరోజు కూడా ఇలాగే చేస్తామండి. ఇంకా మా అన్నయ్య చనిపోయి అయితే 11 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా 11 సంవత్సరాల నుంచి అసలు ఎట్లా గడిచిపోయినాయో ఏమో. ఇంకా మా అన్నయ్యకైతే ఒక బాబు ఉన్నాడండి. ఇంకా ఆ బాబుకైతే మా అన్నయ్య చనిపోయినప్పుడైతే జనవరిలో చనిపోయిండండి. మా అన్నయ్యనైతే జనవరి 2కు చనిపోయిండు. ఇంకా వాడి బర్త్డేనైతే 23కి ఉండే జనవరిలో. ఇంకా బర్త్డే కూడా అసలు ఎంతో గ్రాండ్గా చేద్దామని అనుకున్నామండి. కానీ ఇంకా దేవుడైతే మాకు ఆ అదృష్టాన్ని అయితే ఇవ్వలేదు. ఇంకా వాడికి అయితే అలా ఉన్నప్పుడైతే, అంత చిన్నగా ఉన్నప్పుడైతే మా అన్నయ్య అయితే చనిపోయిండు. మా అన్నయ్యకైతే యాక్సిడెంట్ అయిందండి. యాక్సిడెంట్ అయ్యి అయితే మా అన్నయ్యనైతే చనిపోయిండు. ఇంకా మా అన్నయ్యనైతే సీరియల్స్లో, మూవీస్లో కూడా వస్తాడండి మా అన్నయ్యనైతే. ఇంకా మా అన్నయ్య చక్రవాకం సీరియల్ అయితే అందరికీ తెలిసిందే కదా. చక్రవాకం సీరియల్లో ఉన్నాడు. చాలా మూవీస్లలో కూడా ఉన్నాడండి సైడ్ యాక్టర్గానైతే. ఇంకా బాహుబలి సినిమా వచ్చినప్పుడైతే చాలా ఛాన్సెస్ వచ్చినాయి తనకి. ఇంకా దేవుడైతే ఆ అదృష్టం అయితే లేకుండా చేసిండండి మా అన్నయ్యనైతే. ఇంకా మా అన్నయ్యకి అలా అయిపోయినప్పటి నుంచి అయితే ఇంకా మా వదిన అయితే మా దగ్గరే ఉంటుందండి. ఇంకా మా అన్న కొడుకు అయితే పెద్దగా అయిపోయిన వాడైతే ఇంకా వాడికి అసలు గుర్తు కూడా లేదు. వాళ్ళ డాడీ ఫోటో చూసి గుర్తుపట్టాల్సిందే, అంతేనండి. ఇంకా ఇలాంటి ఇదైతే ఎవరికి రాకూడదండి అసలు. ఇట్లాంటి సిచ్యువేషన్ అయితే ఎవరికి ఉండకూడదు అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేనైతే అందరూ బాగుండాలి అదే కోరుకుంటున్నాను. ఇంకా మేమైతే ఇలాగ చేస్తామండి. ఇంకా మీరు మీ దాంట్లో ఎలా చేస్తారో కామెంట్ బాక్స్లోనైతే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే 1 ఇయర్ రోజైతే ఇలాగే చేస్తాం. పిత్తరామాజ రోజైతే ఇలాగే చేస్తాము. ఇంకా ఈ 2 సార్లనైతే ఇలాగే పెడతామండి. వాళ్ళకి ఇష్టమైనవన్నీ ఏమేమి తింటారో అవన్నీ వండైతే పెడతామండి. పిండి వంటలు ప్రతి ఒక్కటి పెడతామండి. ఇలా అన్నీ పెట్టిన తర్వాతనైతే ఇలా అందరం అయితే ఊదు అయితే వేస్తామండి. ఇలా ఊదు వేసిన తర్వాతనైతే ఇలా మొక్కేసుకొని అయితే అందరం అయితే కొద్దిసేపు అయితే బయటికైతే వెళ్తాము. ఇలా కొద్దిసేపు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత, అంటే అలా వెళ్తే వాళ్ళు వచ్చి తింటారేమో అన్న ఒక ఆశతో అన్నట్టు అలా బయటికైతే వెళ్తారంట. ఇలా అందరు వేసిన తర్వాతనైతే బయటికైతే వెళ్తామండి. ఇంకా వెళ్ళి వచ్చిన తర్వాతనైతే ఇంక ఇలా అందరం అయితే భోజనాలు అయితే చేసేసుకుంటామండి. అందరం అయితే ఇలా తినేస్తున్నాము. ఇంక ఇంతేనండి వీడియోనైతే. ఎలా ఉందండి వీడియో? నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం ఒక్క లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తేనే ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కాబట్టి చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ ఇవ్వండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేసి అయితే ఇంకా ముందుకు తీసుకెళ్తారైతే కోరుకుంటున్నానండి. ఇంకా నా వీడియోస్ అయితే అన్నీ నేను ఇంట్లో ఏది చేస్తానో, ఏ ఫంక్షన్ ఉన్నా ఆ వీడియోస్ మాత్రమే పెడతాను కదండి. ఇంకా నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి.